తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది చాలా సవివరంగా తెలియజేస్తున్నారు. రాహు గురించి ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. మరి రాహు గురించి తల గురించి మాట్లాడుకున్నప్పుడు తోక గురించి కూడా మాట్లాడుకోవాలి. కేతు గ్రహం చిత్ర విచిత్రమైన ఫలితాలను ఇచ్చేటటువంటి ఈ కేతువు ఎవరి జీవితాల్లోనైనా ఎటువంటి ఇంపాక్ట్ని చూపిస్తూ ఉంటాడు, ఏ స్థానాల్లో ఆయన కంఫర్టబుల్గా ఉంటాడు, మరి ఆయనని కొంత మ్యాలిఫిక్గా ఉన్నాడు, బెనిఫిక్గా మారాలి అని అంటే ఎటువంటి పరిహారాలు మీరైతే సజెస్ట్ చేస్తారు? ఇవన్నీ తప్పకుండా. అయితే ఇక్కడ మనకి గ్రంథాల్లో కానీ పురాణాల్లో కానీ రాహుకేతులను ఎప్పుడు కొన్నా వాళ్ళు చాలా పవర్ఫుల్ ప్లానెట్స్ కింద వేయలేదు. మనకి వీళ్ళు ఉంటే అమ్మో ఇది అయిపోతుంది, ఇది జరిగిపోతుంది అని చెప్పి పెద్దగా కన్సిడర్ చేయలేదు, అస్సలు చేయలేదు. గ్రంథాల్లో ఏంటంటే రాహుని కేతువు ఉంటారు, ఛాయాగ్రహాలు ఉంటాయి, ఏమైంది ఉంటే వాటి వల్ల ఏంటి అని చెప్పి మన పరాశర జ్యోతిష్యం దాంట్లో కానీ గ్రంథం కన్నా కానీ ఏ గ్రంథం ఏం తీసుకుంటే బృహత్తర గ్రంథం కానీ తీసుకుంటే మనం వీటిల్లో రాహు కేతువు గురించి వాటి ప్రభావం అంత ప్రమాదకరంగా ఉంటుంది, దానివల్ల మీరు అంత లెక్క వేసుకొని దానికి చేయాలి అని చెప్పి చెప్పలేదు. కానీ రానున్న కాలంలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న కాలంలో అంటే వాళ్ళు అప్పుడున్న కాలంలో వాళ్ళంత చెప్పలేకపోయారని కారణం ఏంటి, రాయకపోవడానికి కారణం ఏంటి అంటే నాకు తెలిసి ఏదైనా అప్పుడు కలియుగ ప్రభావం ఇంత ఉంటుందని అనుకోలేదు. ఈ ప్రభావం పెరుగుతుంది కొద్దీ కలి ప్రభావంలో మనిషికి దుఃఖాన్ని, మనిషికి స్వార్థాన్ని, మనిషిని ఒకళ్ళ మనిషి అంటే మనిషి జీవితం ఒక మనిషికి ఇంకో మనిషి సానుభూతి ఉండదు కదా, ఆ సానుభూతి లేకుండా మనిషి మీద మనిషి కక్ష అనే సాధింపులు చర్యలు వస్తాయని కూడా అనుకుని ఉంటారేమో పాపం మన ఋషులు కూడా. సో అందుకని కొంతవరకు వాళ్ళ గురించి అంత రాయలేదు. కానీ ఇప్పుడున్న కాలంలో రాహుకేతులు ఇద్దరు కూడా చాలా మేజర్ గ్రహాలు, చాలా మేజర్గా జాతకంలో బాగా ఇంపాక్ట్ చూపించేవాళ్ళు వీళ్ళిద్దరు. కేతు ఎక్కడున్నాడో చూడకపోతే ఖచ్చితంగా వాళ్ళని మనం లెక్క ఇంకా ఎలా అంటే లెక్క వేయకపోతే మామూలుగా ఉండదు మనకు పరిస్థితి. చాలా దారుణంగా మంచి ఇబ్బంది పెట్టే స్టేజ్ తీసుకెళ్తుంది. రాహు బాగుంటే ఎంత బ్రహ్మాండంగా ఎదుగుతామో కేతు బాగుంటే అంత బ్రహ్మాండంగా ఎదుగుతారు. సేమ్ మాస్ ఫాలోయింగ్ వీళ్ళదంతా సైలెంట్ కిల్లరింగ్ ఫాలోయింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళు జస్ట్ నించుంటే చాలు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఏది డాన్సులు చేసి మెరిపించలేదు, ఫైట్లు చేసి కాదు, జస్ట్ ఆయన నించుంటే ఆటోమేటిక్గా ఫాలో. దీనికి శనేశ్వరుడు ప్లస్ కేతువు రెండు బాగుంటాయి జాతకంలో, ఆ ఫాలోయింగ్ వస్తుంది. సో ఇలాంటి అట్రాక్షన్ ఫాలోయింగ్ అంటే సైలెంట్గా ఉంటుంది అన్నమాట. జస్ట్ మాట అంటే చాలు మొత్తం మనకి అయిపోతుంది. ఇప్పుడు రజనీకాంత్ గారు కూడా అంతే కదా, మనకి ఆయన ఏం చేస్తారు జస్ట్ ఒక ఇలాగ ఏదో ఒక ఇలా టప్పని ఇలా వేయడం అలవాటు ఆయనకి, అంతే దానికి మొత్తం తమిళనాడు అంతా ఇప్పుడు రజనీకాంత్ సూపర్ స్టార్ అయిపోయారు కదా ఆయన. సో ఇక్కడ అందంతో సంబంధం లేకుండా వాళ్ళ చేసే ఏవైతే పనుల్లో వాళ్ళ ఇంపాక్ట్ చూపిస్తుందో అది కేతు ఒక ప్రభావం అన్నమాట. ఇక్కడ అందంగా లేదని కాదు రజనీకాంత్ గారు, మళ్ళీ అనుకోకండి రజనీకాంత్ గారు అందం లేదని, అలా కాదు. ఇక్కడ అందంతో సంబంధం లేకుండా రాహు అంటే అందం ఇస్తాడు, అందాన్ని, ఆకర్షణ శక్తిని ఇస్తాడు. ఎందుకంటే ఆయన టోటల్గా చూస్తాడు కనుక ఆయనకి మిగతా విషయం అవసరం లేదు. దానికి చూడడానికి, మనిషి రూపానికి చూడడానికి, మోసపోవడానికి, ఆయన నమ్మడానికి కారణం అదే అవుతుంది. అంటే మనిషిని చూసి మనం నమ్మేసాం అయ్యా మేము, కానీ అలా చేస్తాను అనుకోలేదు మేము అని అనుకుంటాం. అది రాహు. కేతు అలా కాదు, అందంతో సంబంధం లేదు, నాలెడ్జ్తో సంబంధం, జ్ఞానంతో సంబంధం. ఏ విషయమైనా పట్టుదలతో కూర్చొని తాంత్రిక విద్యలు మనకు వచ్చాయంటే కేతు ఒక ఇంపాక్ట్ వల్లే వచ్చింది. వాళ్ళు కూర్చున్నారంటే పట్టు ఇంకా లేవరు. ఇది 3 రోజులు 4 రోజులు కూర్చున్న గాల్లో లేచే వాళ్ళు కూడా కేతు ఒక ఇంపాక్ట్ వల్ల లేస్తారు. వాళ్ళకి సిద్ధులు వాళ్ళు. అంటే ఏదైనా సాధించాలనుకుంటే పట్టుదలతో సాధిస్తారు వాళ్ళు. ఎవరితో గొడవపడరు, ఎవరితో వాదన పెట్టుకోరు, ఎవరి మాట సంబంధం లేదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్న పట్టుదలని సాధించుకుని తీరాల్సిందే. వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు. ఇప్పుడు మనకి తాంత్రిక విద్యలు చాలా మనకి పుస్తకాల్లో ఎప్పుడో గ్రంథాల లోపల ఉన్నవి మన తెలుగులోకి అనుభూతం అయిపోయి ఈజీగా మనకు చదువుకో ఫార్మేట్ వచ్చింది కేతు ఒక్క నాలెడ్జ్ వల్ల. మీరు వాళ్ళకి కేతు ఒక ఇంపాక్ట్ బాగుండడం వల్ల వాళ్ళు ఈ పుస్తకం ఎలా చదువుతారు, ఎలా అర్థం అవుతుంది, దీన్ని తెలుగులో చక్కగా అర్థమయ్యే విధంగా రాద్దాం అని చెప్పి ఈ కాన్సెప్ట్ వచ్చింది కేతు గ్రహం బాగుండడం వల్ల వచ్చింది. రైట్. సో వాళ్ళ జాతకంలో కేతు బాగుంటే ఇంత మనకి తాంత్రిక విద్యలన్నీ బయటకు వస్తాయి. తర్వాత నాలెడ్జ్ బేస్గా తీసుకుంటే ఇప్పుడున్న కాలంలో కేతు బాగుంటే మంచి రైటర్స్, ఇప్పుడు మనకి
త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన ఏదైనా మాట్లాడితే అది అలా ఉండిపోతుంది. మనం చిన్న చిన్న డైలాగులే కానీ అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. అవును, చాలా సినిమాల్లో మనం ఆ డైలాగ్ చెప్పుకుంటుంటాం, అందరూ ఇంట్లో మా ఇంట్లో కూడా మాట్లాడుతుంటారు ఆ డైలాగ్. అదేంటంటే ఆ సినిమాలో వెళ్ళలేదు నువ్వు అని చెప్తారు. సో చాలా అంటే మన ఇంట్లో మనిషి మాంత్రికుడు, మాటల మాంత్రికుడు అయ్యి మన ఇంట్లో ఒక మనిషిలాగా ఆయన రోజు మనతో నడుస్తున్నాడు అంటే కారణం కేతు ఒక ఇంపాక్ట్ బాగుంటే జాతకంలో అలాంటి మాటలు వస్తాయి. అలాగే మన చంద్రబోస్ గారు పాటలు రాస్తారు, కేతు ఇంపాక్ట్ వల్లే పాటలు రాయగలుగుతారు. అంటే ఏ పాటైనా లోతుగా ఉండాలి, అది మనకి గుండెకి హద్దుపై ఉండాలి ఎప్పటికైనా. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి పాట పాడితే ఏం చక్కని మందారం అని పాట, అసలు ఎలా రాస్తారు, అసలు ఆ పాట ఏంటి, అసలు ఆ స్వరం ఆ పాడుతున్నప్పుడు అందరూ ఈ వాళ్ళు ప్రతిదానికి వింటాం. ఇలా ప్రతి ఒక్క మాటలు రావడానికి, పాటలు రావడానికి, సాహిత్యం పండించడానికి కేతు చాలా మేజర్ రోల్ ఉంటుంది జాతకంలో. కేతు ఏ స్థానాల్లో ఉంటే యోగించే పరిస్థితి ఉంటుంది, అంటే ఆ జాతకుడికి బాగున్నాడు కేతు అని పరిగణించే పరిస్థితి ఉంటుందండి? ఖచ్చితంగా కేతు ఇక్కడ మాత్రం వీళ్ళకి జాతకానికి లగ్నానికి ఏమైనా చూసుకోవాలి. కేతు రాహు కళ కాదు, రాహు కళ కాదు. రాహు ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానం ఒక ప్రభావాన్ని ఎనర్జీ తెచ్చుకోవచ్చు. ఇక్కడ కేతు ఉన్నప్పటికి ఏమవుతుంది, ఇది మోక్ష స్థానం, తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ గెయిన్ అయ్యే స్థానం. అంటే ఆయన ఏ స్థానంలో ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ఇంపాక్ట్ ఆ ఫలితం ఇచ్చేస్తుంటాడు, ఫలితాన్ని ఇస్తాడు. అయితే 12 చెప్పండి. తనుభావంలో ఉంటే, తనుభావంలో ఉంటే కొంచెం వీళ్ళతో కష్టమే. అంటే ఏ విషయమైనా బయటికి చెప్పరు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి, లోతైన ఆలోచనలు, మనసులో ఒకటి బయట ఒకటి ఉంటుంది. మనం చెప్పిన దాన్ని కన్విన్స్ అవ్వరు, ఎంత చెప్పి కన్విన్స్ చేద్దామన్నా వినరు. సో ఎదురు వాళ్ళు చెప్పే ప్రతి విషయాన్ని తప్పు అపార్థం చేసుకునే వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ రాహు ఉంటాడు కదా. సో కేతు ఖచ్చితంగా వీళ్ళకి చెప్పేది, హస్బెండ్ భార్య భర్త మధ్యలో అయితే భార్య అయితే భర్తకి పెద్ద టాస్క్, భర్త అయితే భార్యకి టాస్క్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. రెండవ స్థానంలో ద్వితీయ స్థానం, లగ్నానికి ద్వితీయ స్థానం బాగుంటే ఖచ్చితంగా, అంటే కేతువుకి స్వక్షేత్రాలు అయి ఉండాలి. అంటే స్వక్షేత్రం అంటే మనకి వృశ్చిక రాశి తీసుకుంటాం, అదైతే మాత్రం బ్రహ్మాండంగా బాగుంటుంది, యోగిస్తుంది. అంటే మాట ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు వీళ్ళు చెప్పేది వాళ్ళు పూర్తిగా విని మీరు చెప్పింది చేస్తామండి అని చెప్పి నమ్మకం అనేది కలుగుతుంది. తృతీయ స్థానంలో ఉంటే వీళ్ళకుండే సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం హై నాలెడ్జ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండి వాళ్ళు వీళ్ళు గైడ్ చేయడం కానీ వాళ్ళు వీళ్ళకి తోడు ఉండడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉంటే తల్లి ఒక ఇంపాక్ట్ బాగా వీళ్ళ మీద పనిచేస్తుంది, ప్రభావం. అంటే తల్లితో ఎక్కువ కనెక్షన్ ఉంటుంది. చాలా మందికి డివోర్స్ అవ్వడానికి మా అమ్మ ఉండని చెప్తారు, అది మెయిన్ ప్రాబ్లం. సో అందుకని లగ్నానికి ఏమైనా చూసుకోవాలి. మనం రాసుల వైజ్ మనం తీసుకోకుండా లగ్నాన్ని చూసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఊరికే 4వ స్థానంలో ఉంటే ఈ ప్రభావం ఉంటుంది, 5వ స్థానంలో ఉంటే ఇలా ప్రభావం చెప్తున్నాను. కానీ మీ లగ్నానికి ఆయన 4వ స్థానం అయితే ఆ లగ్నం అంటే ఏ లగ్నం అయింది, కర్కాటక లగ్నం అయిందా, వృశ్చిక లగ్నం అయిందా, సో ఈ లగ్నంలో కేతు ఉంటే పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే అవి జలతత్వ రాశులు, జలతత్వ రాశిలో కేతు ఉండడం వల్ల ప్రాబ్లం లేదు. సో వాయుతత్వ రాశిలో రాహు ఉంటే ఎంత ప్రభావం బాగుంటుందో జలతత్వ రాశిలో కేతు ఉంటే అంత బాగుంటుంది, ఇబ్బంది లేదు. మీనరాశి మోక్షస్థానం అనమాట. ఇంకా లాస్ట్ ఫైనల్గా వాళ్ళు మోక్షానికి వెళ్ళడానికి సిద్ధమైన వాళ్ళు. అందుకే చాలామంది చెప్తుంటారు, చూడు మనం చాలా పూజలు చేస్తుంటాం, ఇన్ని కష్టాలు పడుతున్నాం, కానీ వీళ్ళు ఏ పూజలు చేయరు, వీళ్ళు కష్టపడతారు, వీళ్ళకి ఏ కష్టం రాదు, ఎందుకు దేవుడు అలా చేస్తారంటారు. సో వీళ్ళది ఏంటంటే లాస్ట్ జన్మ, ఈ జన్మలో ఇంకా అయిపోయింది, దేవతా జన్మ వస్తుంది, ఇంకా దేవతలుగా ఉంటారేమో వాళ్ళు లైఫ్ లాగా. అందుకని వీళ్ళు అన్ని క్లియర్ చేయడానికి ఈ కష్టాలు పూజలు. వీళ్ళు అకౌంట్ ఇప్పుడే ఓపెన్ చేస్తారు, హ్యాపీ ఎంజాయ్ చేస్తారు. చూడు వాళ్ళ అకౌంట్ ఓపెన్ అయింది ఇప్పుడే. ఓపెన్ అయినప్పుడు ఎలా ఉంటుంది, 100 తప్పులు అయ్యే వరకు దేవుడు వదిలేస్తారు కదా, అలా అనమాట వీళ్ళకి. సో ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో, పూజలు చేయట్లేదు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళు బాగున్నారు అనడానికి ఏం లేదు. వాళ్ళ అకౌంట్ ఇప్పుడు ఓపెన్ అయింది, వీళ్ళ అకౌంట్ క్లోజ్ అవుతుంది. సో వీళ్ళు మంచి స్థానానికి వెళ్ళిపోయి మోక్ష స్థానానికి వెళ్ళిపోతున్నారు. సో అలాగే చతుర్థ స్థానంలో ఉంటే తల్లి, అలాగే పంచమ స్థానంలో ఉంటే తెలివైన పిల్లలు ఏంటి, మంచి మంత్రస్థానం. అంటే ఒక జపం చేస్తే, ఒక అనుష్ఠానం చేయాలంటే దాని మీద పట్టుదల వచ్చిందంటే వీళ్ళు ఇక కూర్చొని స్థిరంగా చక్కగా చేస్తారు, ఏ బాధ ఉండదు. ఇంకా 6వ స్థానంలో కేతు, 6వ స్థానంలో కేతు కొంచెం శత్రువులు మనకు ఎవరు ఉండరు, అందరూ కొంచెం మిత్రులుగానే ఉంటారు, ఏ ఇబ్బంది ఉండదు. మనం చెప్పేది ఎదుటి వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పేది మనకు అర్థమవుతుంది, మనకు వాళ్ళతోటి గొడవలు ఏమి ఉండవు. 7వ స్థానంలో కేతు ఉండకూడదు. ఎందుకంటే వారు వెళ్తున్నప్పుడు లగ్నంలో రాహు, 7వ కేతు వచ్చేస్తారు, అక్కడే కొంచెం ప్రమాదం. ఇక్కడ 7వ స్థానంలో కేతు ఉన్నా, 7వ స్థానంలో రాహు ఉన్నా వీళ్ళ మాటలు, వీళ్ళు చేసే పనులు ఎదుటి వాళ్ళకి నచ్చదు, దానివల్ల చాలా ఇబ్బంది పడతారు. జీవితంలో చాలా చాలా కష్టపడేది దీనిలో. ఇంకా అష్టమ కేతు కొంచెం ఖచ్చితంగా వీళ్ళకి కేతు మహాదశలో కొంచెం ఇంపాక్ట్, అంటే మానసికమైన ఇబ్బందులు,
శారీరక ఇబ్బందులు, మానసిక ప్రాణాల మీద కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ద్వితీయ రాహు అష్టమ కేతు అవుతారు వాళ్ళకి. ఖచ్చితంగా అప్పుడు ఈ విదేశ యోగాల్లో ఉన్నప్పుడు, విదేశ ప్రయాణాలు చేసినప్పుడు కాసంత ఈ ఫ్లైట్ క్రాషెస్ అవ్వడం కానీ, ట్రైన్ యాక్సిడెంట్స్ అవ్వడం కానీ ఇలాంటి కొన్ని జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా 9th హౌస్ కేతువు జనరల్గా 9th హౌస్ కేసులో ఉండకూడదు. అది కొంచెం అంత గొప్ప విషయం ఏం కాదు. భాగ్యస్థానంలో కేతు ఉండడం వల్ల వీళ్ళకి చాలా కొంత వరకు అదృష్టాన్ని, భాగ్యాన్ని కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పాపగ్రహాలు ఎప్పుడు కూడా భాగ్యస్థానంలో ఉండకూడదు, అది ఎవరికైనా సరే, అది కొంచెం ప్రమాదమైనది. ఇంకా దశమంలో కేతువు పని విషయంలో ఎప్పుడు కూడా వీళ్ళకి పెద్ద టాస్క్ ఉంటుంది. ఇంత ఈజీగా పని ఉండదు వాళ్ళకి. ఏ పనైనా సరే కష్టపడి చేయాల్సింది. ఫ్రీగానే హ్యాపీగా ఫ్రీ హ్యాండ్తో చేసేదాని అనేది ఉండదు, కష్టపడి రాస్తుంటారు. సో దశమస్థానంలో కేతు వీళ్ళకి లగ్నానికి దశమస్థానం వచ్చిగా రాసి అయ్యి ఉంటే మాత్రం టాప్ మోస్ట్ రైటర్స్ ఇవ్వాలి మనకి. ఓకే, అట్లా మంచి లోతైన కథలు విపరీతమైనగా రాస్తారు. ఎందుకంటే వర్క్ ఖచ్చితంగా వర్క్ విపరీతంగా ఉంటుంది. అది చిన్న విషయం చిన్నగా అవ్వదు, 100% రాయాల్సింది. ఈ వర్క్ విషయంలో వీళ్ళు మంచి మంచి మనకి ఇవాళ ఉన్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానీ, అంటే సూపర్ డూపర్ హిట్లు తీసే సినిమాలు తీసే డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, సింగర్స్ కానీ, అంటే తర్వాత రాసే మన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా దశమస్థానంలో కేతు. కానీ కేతు నక్షత్రాలు అయి ఉండాలి. వృశ్చికం కానీ, మీనం కానీ, కర్కాటకం కానీ అయి ఉంటే అదర్ కొట్టేస్తారు. ఓకే, ప్రమాణంగా. 11th హౌస్ కేతు లాభస్థానం అది. దానివల్ల 11th హౌస్లో కేతు ఉండొచ్చు. కేతు అయినా రాహు అయినా ఉంటే వాళ్ళకి దశలో రాహు కేతు యోగిస్తారు. దశ రావాలి, మళ్ళీ దశ రావాలి. కేతు మహాదశ వస్తే అది యోగ కార్యక్రమం వస్తుంది. చాలా మందికి చదువు సరిగా ఎక్కలేదు, చదువు లేదు, మేము చిన్నప్పుడు చదవలేకపోయామండి, మా డిగ్రీలు లేవండి. చాలా మంది చూడండి 30 తర్వాత డిగ్రీస్ చేస్తారు. ఇది కేతు ఇంపాక్ట్. కనీసం 15 డిగ్రీలు చేసేస్తారు వాళ్ళు. సర్టిఫికేట్స్ మొత్తం లైన్గా చూసుకుంటే మొత్తం ఎన్ని సర్టిఫికేట్స్ ఎలా చేస్తారంటే ఏమో చదవాలనిపించింది, చదివే పాస్ అయిపోయాం అని చెప్పేసి. అలా రాని చదువులు ఏవైతే ఉన్నా సరే, మొండి చదువులు ఉన్నా సరే అవన్నీ వచ్చేస్తాయి. దశమంలో లాభస్థానంలో కేతు ఎప్పుడు కూడా జ్యోతిష శాస్త్రంలో కూడా వీళ్ళు మంచి నిష్ణాతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. వ్యయస్థానంలో ఇంట్రెస్టింగ్. ఖచ్చితంగా అది మోక్షదారి, మోక్షానికి దారి ఉండొచ్చు. అది అంటే ఇది మోక్షం అనేది కేతు ఒక్కడే ఉంటే సరిపోదు, మిగతా గ్రహాలు కూడా మనం తీసుకోవాలి. అందుకే ఎప్పుడు కొన్ని ఏంటంటే లగ్నానికి కేతు ఏమయ్యాడు అని చూసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇప్పుడు మామూలుగా మన రాహుని లగ్నానికి ఏమైనా చూడట్లేదు, రాహు ఎక్కడున్నాడో దాన్ని బట్టి ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. కానీ కేతువు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే కేతువుకి తోక అంట మనం, అంటే ఏంటి, ఆయనకి బయట ఉన్న ప్రపంచం విషయం ఏం తెలియదు. ఆయనకి లోపల ఉన్న ఒక విషయం ఏంటంటే నేను బతికున్నాను అనే విషయం తెలుసు ఆయనకి. సో అంటే నాలెడ్జ్ గెయిన్ చేయగలడు, నాలెడ్జ్ ఎర్న్ చేయగలడు, నాలెడ్జ్ని తీసేయగలడు. మనం చాలా మంది కేతు బాలేకపోతే వాడు పిచ్చివాడు, పిచ్చిగా మాట్లాడడము, పిచ్చి చేష్టలు చేయడము, చాలా వైరాగ్యం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం కాదు. పిచ్చి వాళ్ళు సపరేటు, మళ్ళీ వైరాగ్యం వేరు. మళ్ళీ ఇక్కడ ఇంకో లగ్నానికి కేతు ఒక స్థానంలో ఉంటే ఒక ప్రాబ్లం, పిచ్చి వాళ్ళు అవ్వడం, మాటలు రాకపోవడం, పిచ్చి మాటలు మాట్లాడడము, తిట్టడము, అంటే మతిస్థిమితం లేకుండా ఉండడం. ఇంకోటి కేతు కొంతమందికి లగ్నంలోకి కేతు స్థానం కొంచెం బాగుంది, బాగాలేదు అనుకోండి, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళతో మనం చాలా కష్టపడాలి. అంటే ఏం తింటారో తెలీదు, ఏం మాట్లాడరు. ఇది ఎంజాయ్ చేసామంటే చూస్తున్నాను, చేస్తున్నాను. మనం ఒక సినిమాలో చూస్తుంటాం కదా, కరెంట్ ఉందని ఫీల్ అవుతాం, లోపల ఇన్నర్ ఫీలింగ్, లోపల ఫీల్ అవుతున్నాం, బయట చెప్పరు, ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా బాధపెట్టేవాళ్ళు వీళ్ళు. కేతు బాగాలేకపోతే ఇక మామూలు కష్టాలు కాదు అసలు. వాళ్ళు మానసిక స్థితి బాగుండదు. చాలా మంది పెద్దవాళ్ళు అయినా సరే మూత్ర విసర్జన అవుతుంటుంది మంచాల మీద, కేతు బాగాలేపోయిన వాళ్ళకి. ఇంత వయసు వచ్చింది, మా అబ్బాయిని పంపించిన బయటికి మేము వద్దు అని చెప్పి తల్లిదండ్రులు భయపడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి చేసే పరిస్థితి ఇది. మరి కామన్ రెమెడీస్ ఏముంటాయండి వీళ్ళకి? ఖచ్చితంగా కేతుగ్రహానికి చేసుకోవాల్సిన పరిహారం ఇది. జాతకం చూసి జాతకానికి ఆయన ఏమయ్యాడు, ఆయనకి శుభగ్రహాల దృష్టి ఏమైనా ఉందా, లేకపోతే ఏదైనా అదృష్టమైన యోగా ఏమైనా కనిపిస్తుందా అని చూసుకుంటే ఖచ్చితంగా దాని పరిహారాలు చేసుకోవడం. ఎక్కువ గణపతి ఆరాధన, గణపతిని ఎక్కువ ఆరాధించడం, మెడిటేషన్ చేయడము. ఎక్కువ మెడిటేషన్లో వీళ్ళకి కేతు ఒక ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే, అంటే మెంటల్లీ ఫీలింగ్ ఏదైనా కష్టపడుతున్నారు, వాళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోతున్నారు, మధ్య మరుపుని ఎక్కువ ఇస్తారు కేతు బాగాలేకపోతే, మర్చిపోతూ ఉన్నారు, వీళ్ళు మెడిటేషన్ 100% మెడిటేషన్ చేస్తాం వల్ల తగ్గుతుంది. గణపతి ఆరాధన, నిత్యం గణపతి ఆరాధన, సంకటహర చతుర్థి గణపతి పూజలు, ఈ ఏదేదో ఉపవాసం ఉంటాం ఆ ఉపవాస దీక్ష, ఇవన్నీ చేస్తే కేతువుకి ఇంపాక్ట్ పడతాయి. శని కేతువులు కానీ, శని రాహువులు కానీ ఏదైనా కలిసినప్పుడు, కంజక్షన్ అయినప్పుడు
కుజకేతువులు ఉన్నప్పుడు కూడా కాస్తంత వాళ్ళు అగ్రెసివ్ పీపుల్గా మారుతారు. ఇప్పుడు మోసం చేయడానికి కానీ దేని చేయడానికి చూడండి వాడు సైలెంట్గా ఉంటాడు, వాడు ఏం చేస్తారో చెప్పకుండా చేస్తారు, ముంచేస్తాడు వాడు. ముంచేస్తుంటారు. ఇలాంటి పనులన్నీ చేసేవన్నీ వీళ్ళ ఈ ట్రాన్సాక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. సో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే మన కేతు ఎక్కడున్నాడని చూసుకోకుండా జాతకానికి లగ్నాధిపతికి ఏమయ్యారో ఓ జ్యోతిష్యుని అడగడమే బెటర్. రైట్. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఇక్కడ. రైట్ రైట్ అండి, చాలా చక్కగా తెలియజేశారు, కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.